ఈరోజు మనం అందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణ కథల్లోంచి ఒకదాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక కథే కాదు, మనసు లోతుల్లోకి వెళ్ళి అవగాహన ఇంకా సంఘర్షణ గురించి ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. రాజు, రాణి, తెనాలి రామకృష్ణ ఈ ముగ్గురి కథ ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న చర్య, ఎవరూ కావాలనే చెయ్యనిది, ఒక ఆవలింత. అలాంటి చిన్న విషయం ఒక పెద్ద రాజ్యం యొక్క శాంతినే ఎలా నాశనం చేయగలదు? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథలోని అసలు రహస్యం. పదండి తెలుసుకుందాం. సరే, అసలు కథలోకి వెళ్ళిపోదాం. అంతా మొదలయింది ఒక నిశ్శబ్దంతో. అదే రాచరికపు నిశ్శబ్దం. విజయనగర సామ్రాజ్యం నడిబొడ్డున ఉన్న అసలు సమస్య ఇది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే, రాజుగారైన శ్రీకృష్ణదేవరాయలు తన భార్య తిరుమలాంబగారితో మాట్లాడటం మానేసి వారాలు గడిచిపోతున్నాయి. రాజభవనం మొత్తం ఒక రకమైన గంభీరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఇది రాబోయే తుఫానుకు సంకేతంలా ఉంది. ఈ మౌనం ఇద్దర్నీ రెండు విధాలుగా ప్రభావితం చేసింది. ఒకవైపు రాజుగారు పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. రాణితో ఒక్క మాట మాట్లాడట్లేదు, కనీసం అంతఃపురం వైపు కూడా రావట్లేదు. మరోవైపు రాణిగారు, ఆవిడ పరిస్థితి మరీ దారుణం. నిద్రలేని రాత్రులు, ఎడతెరిపిలేని ఆవేదన. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఎంతో తపించిపోయారు. ఇక ఏ దారి తోచని పరిస్థితుల్లో రాణిగారికి ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది. తన సమస్యను తీర్చగల సమర్థుడు, ఆ స్థానంలోనే అత్యంత తెలివైనవాడు తెనాలి రామకృష్ణ. ఆయన ప్రవేశంతోనే పరిష్కారానికి ఒక మార్గం దొరికినట్టయింది. సరే, ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి అసలు కారణమేంటో తెలుసుకుందాం. వైద్యుడు రోగానికి మూలం కనుక్కున్నట్టు మనం ఈ సంఘర్షణకు మూలాన్ని వెలికితీద్దాం. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? రామకృష్ణ చాలా తెలివైనవాడు కదా, అందుకే ముందుగా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. రాణిగారిని కలహానికి కారణమడిగాడు. అప్పుడు రాణిగారు జరిగిన కథ చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం కూడా రామకృష్ణతో పాటు ఆ కథను వినబోతున్నాం. అంటే చూడండి, కథంతా ఒక కవిత చుట్టూ తిరుగుతుందన్నమాట. రాజుగారు ఒక కవిత రాశారు, కానీ అది కాస్త అస్పష్టంగా, ఎక్కడా సరైన అర్థం లేకుండా ఉందట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లాంటి పదాలున్నాయి, కాని మొత్తం మీద భావం మాత్రం శూన్యం. ఎంతలా అంటే రాజుగారి మంత్రులు కూడా దాన్ని వినలేక ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారట. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. తన కవిత వినేవాళ్లెవరూ దొరకకపోవడంతో రాజుగారు అర్ధరాత్రి దాటాక అంతఃపురానికి వెళ్లారు. అక్కడ అప్పటికే నిద్రలేని రాత్రులతో అలసిపోయి నిద్రమొత్తులో ఉన్న రాణీకి ఆ కవితను వినిపించడం మొదలుపెట్టారు. సహజంగానే అలసట వల్ల ఆమెకు ఆవలింతలు రావడం మొదలైంది. అంతే, రాజుగారు దాన్ని పెద్ద అవమానంగా భావించి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇదే మొత్తం సమస్యకు మూలం. ఒక చిన్న అపార్థం. రాణిగారి ఆవలింత వెనుక ఉన్న అలసటను, నిద్రలేమిని రాజుగారు గమనించలేదు. అది కేవలం తన కవిత పట్ల, తన పట్ల అగౌరవమని మాత్రమే ఆయన అనుకున్నారు. ఇక్కడే అసలు సమస్య పుట్టింది. చూడండి, ఒకే సంఘటనను ఇద్దరూ ఎంత భిన్నంగా చూశారో. రాజుగారి ప్రపంచంలో అది తన కళకు, వ్యక్తిత్వానికి జరిగిన అవమానం. తన రాణి కావాలనే తనను అవమానించిందనే ఆయన నమ్మారు. కాని రాణిగారి వాస్తవమేంటి? ఆవిడ కేవలం అలసిపోయి ఉన్నారు. తన శరీరం తన మాట వినలేదు. అంతే తప్ప రాజుగారి కవితను అగౌరవపరిచే ఉద్దేశం ఆవిడకు ఏమాత్రం లేదు. సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారం? ఇక్కడే మన హీరో తెనాలి రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. ఆయన ఈ చిక్కుముడిని ఎలా విప్పుతాడో, ఆయన వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. జరిగిందంతా చెప్తూ రాణిగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ఆవిడ ఎంత బాధలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తన ఏకైక ఆశ, పూర్తి నమ్మకం తెనాలి రామకృష్ణపైనే పెట్టుకున్నారు. రామకృష్ణ వెంటనే ఏదో ఒకటి చేసేలేదు. అతనిదొక పద్ధతి, ఒక వ్యూహం. ముందుగా సమస్య ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. తర్వాత బాధలో ఉన్న రాణిగారిని ఓదార్చాడు. ఆ తర్వాత ధైర్యం చెప్తూ నేనున్నాను, పరిష్కారం కనుగొంటాను అనే హామీ ఇచ్చాడు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడటం మొదలుపెట్టాడు. అంటే చూడండి, ఇప్పుడు పరిస్థితేంటంటే
ఒక చిన్న అపార్థం కారణంగా మొదలైన గొడవ ఇప్పుడు మొత్తం సామ్రాజ్యం యొక్క సామరస్యాన్నే ప్రమాదంలో పడేసింది. ఈ పరిస్థితిని చెప్పదిద్దాల్సిన పూర్తి బాధ్యత ఇప్పుడు తెనాలి రామకృష్ణపై ఉంది. ఈ కథ విన్నాక మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతోంది. మన జీవితంలో మనం ఎదుర్కొనే పెద్ద పెద్ద గొడవలు, బంధాలు దెబ్బతినడానికి కారణం నిజంగా ఎదుటివారి చెడు ఉద్దేశమా, లేక ఇలాంటి చిన్న చిన్న మనం గమనించని అపార్థాలా? ఒక్కసారి ఆలోచించండి.